హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెకోడీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. బజార్లో అమ్మే వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అలానే వస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మైదా పిండి తీసుకున్నాను అనమాట. మైదా పిండితో చేస్తారు. బియ్య పిండితో చేస్తే చెక్కల టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చెక్కలు ఏ టేస్ట్ వస్తాయో అదే టేస్ట్ వస్తాయి అనమాట బియ్య పిండితో చేస్తే. మైదా పిండితో చేసుకోవాలి. ఇగోండి మైదా పిండి తీసుకున్నాను. ఒక గిన్నెడు మైదా పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఒక గిన్నెడు మైదా పిండి. ఇదే కప్పుతో పిండి తీసుకోవాలి. ఇదే కప్పుతో నీళ్లు కూడా తీసుకోవాలి. కొలతకి ఒక గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక గిన్నెడు నీళ్లు పోసుకోవాలి. ఇదే కొలత గిన్నె ఫ్రెండ్స్. ఈ గిన్నెతోటి గిన్నె నీళ్లు పోసాను. పిండి కూడా ఇదే గిన్నెతో గిన్నె నిండా పిండి తీసుకుంటాను అనమాట. ఈ నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. నీళ్ళు బాగా మరగాలన్నమాట. బుడగలు వచ్చేదాకా మరగాలి. చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చేశాను ఇంట్లోనే, కానీ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మా వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. కష్టపడవసరం. కాకపోతే అవి రింగులు చుట్టుకోవడానికే కొంచెం టైం పట్టిద్ది అనమాట. కష్టపడిందే ఏది రాదు కదా ఫ్రెండ్స్. ఇగో నీళ్ళు కాగినాయి. ఇప్పుడు మైదా పిండి వేస్తున్నాను. కప్పు మైదా పిండి వేసి కలుపుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోండి. కష్టపడితేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా. కష్టపడకుండా ఏది రాదు కాబట్టి ఆ రింగులు చుట్టడానికి మాత్రం కొంచెం టైం పట్టిద్ది అనమాట. కొంచెం ఓపిక చేసుకొని చేసి పెట్టండి పిల్లలకి సెలవుల్లో. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాటర్ అంతా పిండి కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ వాటర్ సరిపోతాయి. మనం ఇంకా ఎక్స్ట్రా నీళ్లు పోయే అవసరం లేదు. కప్పు నీళ్లు, కప్పు పిండి ఇవే సరిపోతాయి. మనం ఇంకా ఎక్స్ట్రా నీళ్లు పోయే అవసరం లేదన్నమాట. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను. ఇందాక వేడి నీళ్ళనే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను. నాది ఎడిటింగ్లో కట్ అయిపోయింది. ఇలా కలిపేసుకొని మూత పెట్టండి 2 నిమిషాలు. పిండి వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారిద్ది అనమాట ఉండలు చేసుకోవడానికి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మూత తీసి దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి మీకు చేతనైతే కలుపుకోండి పెద్ద ముద్దలాగా. ఒకవేళ కుదరకపోతే చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. నాకు కుదరలేదు ఫ్రెండ్స్, అందుకని నేను చిన్నవి 2 ముద్దలు చేసి పెట్టుకున్నాను అనమాట. పిండి తడ ఆరకూడదు ఫ్రెండ్స్. తడ ఆరితే రావు చెకోడీలు, విరిగిపోతాయి అన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి కలుపుకోండి. కలిపి మూత పెట్టుకొని కొంచెం తీసుకొని చెకోడీల్లాగా చేసుకోవాలన్నమాట. లేకపోతే విరిగిపోతాయి చెకోడీలు తడ ఆరితే పిండి. ఇవన్నీ ముద్దలు చేసుకుంటున్నాను అనమాట. చపాతీ పిండి అంత మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ పిండి కూడా ముద్దలు చేసుకొని బాగా మర్దన చేయాలి. పిండిని మెత్తగా సాఫ్ట్గా రావాలి. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ముద్దలు చేసుకున్నాను. చపాతీ పిండి అంత సాఫ్ట్గా వచ్చినాయి. ఇక కొంచెం పిండి తీసుకొని చెకోడీలాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇగోండి పిండి మూత పెట్టేసి కొంచెం మాత్రమే తీసుకొని ఇగోండి ఇలాగా పాలతాకిల్లాగా చేసుకుంటున్నాను. బారుగా చేసుకొని తర్వాత చెకోడీలాగా చేసుకోవాలన్నమాట. ఇగోండి ఫ్రెండ్స్ చేస్తున్నాను చూడండి వీడియోలో. బారుగా మీకు కావాలంటే చక్రాల గిద్దల్లో వేసుకొని ఒత్తుకొని చక్రాల్లాగా చేసుకొని అయినా చక్కల్లాగా ఒత్తుకోండి. ఇవన్నీ చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. ఇలా చేసుకోవడానికే కొంచెం టైం పట్టిద్ది ఫ్రెండ్స్. మిగతాదంతా చాలా ఈజీ అన్నమాట. మధ్యాహ్నం పూట పిల్లల చేత చేయించండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా కొంచెం బోరు కొడతా ఉంటుంది కదా, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇలాంటివి చేసి పెడతా ఉంటే మనం. ఇవ్వండి చెకోడీలు. వాళ్ళకు కూడా టైం పాస్ అవుతూ ఉంటుంది ఇలా చేపిస్తే.
ఇగోండి చూసారా ఎంత బాగా వచ్చినాయో చెకోడీలు. అందుకే తప్పకుండా ట్రై చేసి వాళ్ళకి కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి కొంచెం పావు కిలో పిండి చేసుకున్నామంటే 2-3 రోజులు వస్తాయి. మనం రోజు చెయ్యం కదండి, అప్పుడప్పుడే కదా చేసేది. ఇగోండి మా బాబు కూడా చేస్తున్నాడు చూడండి. నేను చేస్తుంటే నేను కూడా చేస్తాను మమ్మీ నేను కూడా చేస్తానని చెప్పి ఇవన్నీ చేశాడు. చాలా బాగా చేశాడు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా టైం పాస్ అయ్యిద్ది అనమాట. నాకన్నా ఎక్కువే మా బాబు చేశాడు ఫ్రెండ్స్. ఇంక నేను సగం చేసేసి మిగతాది కాల్చడానికి వెళ్ళాను. మిగతాది మా బాబే చేశాడనమాట. వాళ్ళకు కూడా టైం పాస్ అవుతూ ఉంటుంది కదా, అస్తమానం టీవీలు ఫోన్లే చూస్తూ ఉంటారు కదా. కాస్త ఇలాంటివి కూడా నేర్పిస్తూ ఉండండి, టైం పాస్ అవుతూ ఉంటుంది. టీవీ నుంచి ఫోన్ నుంచి కాస్త వాళ్ళు రిలీఫ్ అవుతారనమాట. ఇక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఈ చెకోడీలు వేసుకోండి. టీవీ నుంచి ఫోన్ నుంచి పిల్లలు కాస్త అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. అస్తమానం అవే చూస్తూ ఉంటే కళ్ళు దెబ్బతింటాయి కదా. ఇలాంటి వాళ్ళకు కూడా కొంచెం చేపిస్తూ ఉంటే వాటి నుంచి దూరంగా ఉంటారు. కొంచెం కాకపోతే కొంచెం అన్నా ఈ బుడగలు రాకుండా ఆగిపోయేదాకా వేగనివ్వండి. కొంచెం కలర్ షేడ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇందులో ఆరెంజ్ కలర్ అయినా వేసుకోండి. ఈ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ 2 రకాలు ఉంటాయి కదా. కావాలంటే మీరు పిండిలో ఆరెంజ్ కలర్ అయినా వేసుకోండి. ఇదిగోండి చూసారా కలర్ మారిని రెడీ అయిపోయినాయి. బియ్యం పిండి వాడకండి ఫ్రెండ్స్, మైదా పిండి మాత్రమే వాడండి చెకోడీలకి, అప్పుడే బాగుంటాయి. లేకపోతే చెక్కలు తినే టేస్ట్ వస్తుంది బియ్యం పిండితో చేస్తే. ఇవి మళ్ళీ చెప్తున్నాను అనమాట, మైదా పిండితో మాత్రమే చేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి చెకోడీలు. తప్పకుండా ట్రై చేసి సెలవుల్లో పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ చెకోడీలు తయారు చేసుకోవటం. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.